నేడు అమరావతికి సీఎం చంద్రబాబు రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి హెలికాప్టర్లు నేరుగా అమరావతిలోని సచివాలయానికి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు 3 శాఖలపై సచివాలయంలో సమీక్ష చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మరియు రవాణా శాఖ, యువజన, క్రీడల శాఖలపై సీఎం రివ్యూ చేశారు. నూతనంగా తీసుకున్న ఇండస్ట్రియల్ పాలసీపై అధికారులతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, నేడు అమరావతికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు 11ంటికి అమరావతి సచివాలయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే వైద్య శాఖ, రవాణా శాఖతో పాటు యోజన మరియు స్పోర్ట్స్ ఈ యొక్క 3 శాఖలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధికారులతో సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో కూడా సమీక్ష అయితే చేయనున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో అయితే ఒక పథకాన్ని అయితే పెట్టారు. అది ఆగస్టు 15 నాడు ఇవన్నీ కూడా అంటే విధి విధానాలన్నీ ఖరారు అయితే ఈ 15వ తారీఖు నుంచి ప్రారంభించాలన్నట్లు కూడా యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా బస్సుల యొక్క కొరతతో పాటు ఎంత భారం పడనున్నట్టుంది. విలేజ్, గ్రామీణ, పల్లె వెలుగు బస్సులతో పాటు విజయవాడ లాంటి మెట్రో సర్వీసుల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించాలన్న దానిపైన కూడా తుది కసరత్తు అయితే ఇప్పటికే అధికారులు అయితే చేసినట్లుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇప్పటికే అధికారులు అంతా కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఇప్పటికే ఖరారు చేస్తారు. అంటే దాదాపుగా సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం అయితే పడనుంది. దీంతో పాటు బస్సులు కొరత ఉండటం వల్ల కొత్త బస్సులు కొనాలి అనే యోచనలు చేస్తున్నారు. దానికి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో పాటు ఏదైతే ఆరోగ్య శాఖలో ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఆరోగ్య శాఖపై పడ్డ ప్రభావం వాటన్నిటిపైన కూడా సమీక్ష చేయనున్నారు. ఆరోగ్య శాఖని ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లాలి. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉండటం, గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు ఉండటం, ఆ బకాయిల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నో వారంతా కూడా మేము వైద్యం చేయమని చెప్పేసి ఇప్పటికే నిరాకరించడం. వారందరూ దానిపైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష చేసి ఆరోగ్య శాఖను కూడా గాడిలో పెట్టాలి, ప్రభుత్వ వైద్యశాలని మరింత మెరుగైన వైద్యశాలలుగా తీర్చిదిద్దాలనే విషయం పైన కూడా ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసి దానిపైన సమీక్ష నిర్వహించి అధికారులకైతే సరికొత్త దిశ అయితే నిర్దేశించినట్లు మన ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా యోజన సర్వీసులు ప్లస్ స్పోర్ట్స్ ఇప్పటికే యూత్ కు సంబంధించి ఏదైతే స్కిల్ సెంటర్స్ అంటే యూత్ ను ఉద్యోగ కల్పనలో భాగంగా యూత్ కి ప్రధానంగా ఏ ఉద్యోగాలకి దానికి సంబంధించిన అర్హతను బట్టి వాళ్ళు స్కిల్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కూడా స్కిల్ సెంటర్లు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు క్రీడల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అనే ప్రధానమైన ధ్యేయంతో అయితే ఈ రోజు అధికారులతో అయితే సమీక్ష చేయనున్నారు. గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నట్లు కూడా అవినీతి ఆరోపణలు రావడం, ఆ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, నాసిరకం తిట్లు కొన్నారు, ఆడుగా ఆంధ్రాల పేరుతో కూడా ప్రభుత్వం చేసిన మోసాలని వాటికి సంబంధించి కూడా అన్ని సంపూర్ణంగా ముఖ్యమంత్రి దగ్గరికి అయితే ఇప్పటికే అధికారులంతా నివేదిక తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండింటిపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి దానిపైన కూడా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించాక ఇదైతే విధానాలతో ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.